గంట సేపు నుంచి నీకు దాహం అవుతుంది, గొంతు ఎండకపోతుంది, మనుషులు దొరుకుతలేవు, ఆడ బాటిల్ ఉంది, వాడు 1000 రూపాయలకైతే ఇస్తా అంటున్నాడు, కొనుక్కుంటావా కొనుక్కోవా? నాకు చెప్పు ఒకటి మాట అని అడిగాడు. కొనుక్కుంటా సార్ అని మాట్లాడి. అదే బుద్ధి ఉండాలి కదా కొంచెమన్నా. 1000 కాదు 10,000కైనా కొనుక్కుంటావు కదా, నీ ప్రాణం పోతుందని తెలిసినప్పుడు. ఈ జేబులో ఉన్న మొత్తం పైసలు పోయినా ఏం లేదు కానీ ఆ బాటిల్ తిని ప్రాణం కాపాడుకోవాలనుకుంటావు కదా. ఇవాళ తెలంగాణ భూములు కూడా ఆ స్థితిలో ఉన్నాయి. పరిస్థితి వచ్చినప్పుడే కదా ఈ నీళ్ళు ఎత్తాల్సింది మనం. వర్షాలతో మామూలుగా సాధారణంగా వచ్చే నీళ్లు లేనప్పుడు, చెరువులు కుంటలు రిజర్వాయర్లు ఎండిపోయినప్పుడు అగో గాడ ఉన్న నీళ్ళని తెచ్చుకోవడానికి కదా మనం ఈ వసతి చేసుకుంటుంది. అవాళ డబ్బులు లెక్క పెడతామా, కరెంటు బిల్లు లెక్క పెడతామా? ప్రాణం ఉండడం ముఖ్యం కదా. ఆకలి అవుతున్నప్పుడు పోతావు బజార్ ఎంబటి, ఆకలి అవుతుంది, అన్నం ఉన్న బోర్డు ఉంది, నీ జేబులో 100 ఉంది, ఇంటికి పోతానికి బస్సుగా ఉన్నక్కున్నా ఏం లేదు కానీ నడిచైనా పోతే ఆఖరికి నేను అన్నం అయితే తినాలనుకుంటావు కదా. కొంచెం బుర్రతో ఆలోచన చేయండి అని చెప్పిన వాళ్ళని. మనసు పెట్టి ఆలోచన చేస్తే తెలుస్తుంది. కానీ ప్రభుత్వం అంటే ఒక దందా అని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇవి అర్థం కావు. కానీ తెలంగాణ రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతులారా మేల్కోవాలి. ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులు చేస్తున్న మూర్ఖపు వాదనలని అబద్ధం. కేవలం కరెంటు బిల్లులు కట్టబడుతుందని ఇవాళ దుర్మార్గమైన ద్రోహానికి పాల్పడుతున్నారు. తెలంగాణలోని లక్షలాది ఎకరాలను ఎండబెట్టి తెలంగాణ రైతాంగం గొంతెండబెట్టి రేపు మనల్ని మళ్ళీ ఆకలి చావులకు గురి చేసే స్థితికి తీసుకొస్తున్నారు ఈ మూర్ఖులు. తప్పకుండా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. మేము మళ్ళీ చెప్తున్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది, సుందిల్ల అనారం బ్యారేజీలు మంచిగా ఉన్నాయి, తప్పకుండా అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది రైతాంగం ప్రజల ఒత్తిడితో మాత్రమే సాధ్యమైంది. గత 5-6 రోజులుగా మీలో జరుగుతున్న చర్చలు, తెలంగాణ రైతాంగంలో చర్చ జరుగుతుంది. కేటీఆర్ పోయి నీళ్ళు చూపించిండు, ఎందుకు వస్తలేవని చర్చ చేస్తున్నారు రైతాంగం అనే దాంతోనే ఇవాళ వణికిపోయి నిన్న ముఖ్యమంత్రి మంత్రివర్గం కూర్చొని మాట్లాడి ఒక అబద్ధాలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళ మోసపు మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు, అందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉన్న రోజులు సర్వీస్లో ఉన్ననాడు సమైక్య ఆందోళనతో ఇబ్బంది పడ్డ వాళ్ళే, మన నీళ్లు మనం ఇవ్వలేకపోతున్నామని బాధపడ్డ వాళ్ళే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంచు నీళ్ళని తెలంగాణకి ఎట్లా తీసుకురావాలి, కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఏంది, అక్కడెక్కడన్నా వాళ్ళకి నచ్చకపోతే కూడా దాన్ని బహిరంగంగా చెప్పిరు తప్ప వాళ్ళు ఎన్నడెప్పుడేమో తలవంచి ఉండలే. ఎవరికి కూడా వాళ్ళ అభిప్రాయాలను ఉన్నది నిక్కచ్చిగా చెప్పిన వాళ్ళు మొదటి నుంచి. వాళ్ళు చెప్పినందుకు కూడా వాళ్ళని భయపెట్టించి మేము జైలు పంపుతా అని చెప్పి మాట్లాడే ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రైతాంగం సిద్ధం కావాలి తప్పకుండా. ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి నిన్న మూర్ఖంగా మాట్లాడిన మాటలు ఏదైతున్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే ఇక బెల్ట్ ట్రీట్మెంట్లు ఇస్తాడు, ఇంకో ట్రీట్మెంట్లు ఇస్తాడు. పాపం ఇన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు మంచిగానే కనపడ్డారు. ఇప్పుడు తన మాట కాదన్నందుకు, ఉన్నది వాస్తవం మాట్లాడినందుకు ఆయనకు అప్పుడే శత్రువులుగా కనపడుతున్నారు. ఆయన మాట్లాడే భాష నిన్నంతా చూశారు మీరు. ఆ రక్తం భాష ఏంది, అదేంది, ఇదేంది, ఇవన్నీ కూడా నిజంగా నిన్న షాబాద్లో వాళ్ళని చంపినోడికి వీడికి ఏం తేడా ఉంది చెప్పండి? ఏం తేడా కనబడుతుంది? మీకు ఏం తేడా కనబడుతుందా? ఒకటే తీరుగున్నారు, ఇద్దరు మనస్తత్వం అదే సేమ్ ఉంది.
అంటే సింపుల్ అండి.